ఛత్తీస్గఢ్లో అతిపెద్ద యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను 20,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. కర్రగుట్టల కేంద్రంగా అగ్రనేతలు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్రగుట్టలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు సమాచారం. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు తెలుస్తోంది. వీరిలో కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. గాలింపు చర్యల్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, 3 రాష్ట్రాల పోలీసులు పాల్గొన్నారు. ఇక 36 గంటలుగా ఈ కూంబింగ్ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో మందుపాతరలు అమర్చారని ఇప్పటికే మావోయిస్టులు లేఖల ద్వారా ప్రకటించారు. దీంతో అత్యంత అప్రమత్తంగా గాలింపు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం వరకు సుమారు 5,000 మంది కర్రగుట్ట అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే భద్రతా బలగాల సంఖ్య 20,000 వరకు ఉంటుందని తెలుస్తోంది. బస్తర్, అబూజ్బట్ దండకార్యంపై హిడ్మాకు పూర్తి అవగాహన ఉంది. అతడి టార్గెట్ గానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం.